స్థాయిని మనమే దిగజార్చుకుంటాం, మన స్థాయిని మనమే తగ్గించుకుంటాం. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఏంటంటే, నీవు నా సొత్తు, నిన్ను నేను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని అంటాడు. లోకముల నుండి మనం ఏర్పరచబడిన జనం. ఏ కులానికి ఏ మతానికి చెప్పలేదు మీరు రాజులైన యాజకులని, మీరు నా సొత్తైన ప్రజలని, మీరు ఏర్పరచబడిన పిల్లలు అని, పరిశుద్ధులుగా మార్చబడిన వారని ఎక్కడ చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు. మనం దేవుని పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. కాబట్టి దేవుని నామములో మనం విశ్వాసం ఉంచినాము. ఆయన సేవ కొరకే మనం తీర్మానం చేసుకున్నాం. కాబట్టి సేవ కొరకు తీర్మానం చేసుకున్న మన తీర్మానం అంతం వరకు మనం ఈ భూమి విడిచేదాకా అది స్థిరపడి బలపరచబడి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, మేము నేర్చుకున్నాం కానీ నేర్చుకోలేము. ఇంకా నేర్చుకోవాలా, మనం చచ్చేదాకా నేర్చుకోవాల్సిన పనే ఉంది. నేను నేర్చుకున్నాను, అయిపోయింది, ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్ చేసినాను, మొత్తం బైబిల్ చదువుతున్నాను అంటే ఏం నేర్చుకోలే. మనం చనిపోయేదాకా నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవాలా, నేర్పించాలా. ఇంతవరకు మనకు వాక్యం అందించినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ బిషప్ డి భాస్కరయ్య గారు, వారు ఇప్పటికి కూడా ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. ఆయన ట్రైనింగ్ చేసిన పెద్ద కాలేజీలో పనిచేస్తాడు, కాలేజీలో ప్రొఫెసర్ అయిన బిషప్ అయినా కూడా ఆయన ఇప్పటికీ ఏం చేస్తుంటాడంటే ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. రోజు 10 పేజీలు చదువుతాడు బైబిల్. 10 పేజీలు, మనం 2 అధ్యాయాలు కూడా చదవలేదు కదా. ఈ వయసులో 10 పేజీలు చదవగలుగుతాడు. నీకెంత తెలిసి ఈరోజు పిలిచినావు అనుకుంటే కాదు. 2005, 2006లో హైదరాబాద్లో బైబిల్ లీగ్లో పీడీ చేస్తున్నప్పుడు, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ చేస్తున్నప్పుడు నేను సార్ ఒకటే బ్యాచ్. అలా సార్ నాకంటే గొప్ప సీనియర్ ఆయన. కానీ ఆ బ్యాచ్లో మాత్రమే ఒక బ్యాచ్ అయినాం తప్ప ఆయన గొప్పడు. నాకంటే ఎంటెస్, ఎండి ఏమేమో చేసినాడు, పిహెచ్డి చేసినాడు, డాక్టర్, ప్రొఫెసర్, గొప్పవాడు ఆయన, గొప్ప సంతులు. ఎవరో మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. కర్నూలు డి ప్రొఫెసర్ సార్ ఎంతమంది తెలుసు? డి ప్రొఫెసర్ సాయి గారు అన్నగారు. ఈయన డి ప్రొఫెసర్ గారికి స్వయంగా అన్నగారు డి భాస్కరయ్య గారు. అంత వయసున్న నేర్చుకునే గుణము, తగ్గించుకునే గుణము. చిన్న పిల్లలు నేను బాబు అన్నాడు, తమ్ముడు అన్నాడు, సార్ సార్ అంటాడు. సార్ పనిచేసినాడు. నా హృదయము చాలా బాధపడింది. ఎందుకంటే ఇంత వయసులో ఇట్లా చేస్తే నేనెందుకు తీయలేకుండా, నేనెందుకు గర్వించుకుంటాను ఒక్కోసారి అని బాధపడినా. ఏంటా పని అంటే బేతంచెర్లకు పోయినా. కవిత పెళ్ళప్పుడు అంటే దేవేంద్ర సార్ కుమార్తె పెళ్లి రోజు బేతంచెర్లకు పోయినాము. పెళ్ళి అయిపోయిన తర్వాత సార్ పెళ్ళికి వచ్చినాడు. అక్కడ సంఘం ఉంది బేతంచెర్లో. సార్ అన్నాడు, ఈరోజు మా సంఘంలో వాక్యం చెప్పి రాత్రికి పొద్దున్నే పొద్దులు వేస్తారంటే ఆగినాం. రాత్రి వాక్యం చెప్పినా. అంత గొప్ప ఆయన బిషప్, డాక్టరు, ప్రొఫెసరు. నేను లేచేసరికి నా బండి క్లీన్గా ఉంది. ఆశ్చర్యమైంది నాకు. ముందు ఈ బండి ఎవరు అడిగినట్టు, ఎవరు చూసినారని. ఎవరు సార్ బండి చూసినారు అంటే ఇంటి పక్క ఆయమో వంట చేసాయేమో, అంటే పరిచయం చేసాయేమో అనుకున్నా. సార్ అన్నాడు మెల్లిగా, నేను చేసేసాను. అలాగే నేను చూసినాను. ఇది మనకు ఉండాలా? నిజమే, తగ్గింపు అనేది మనకు ఉండాలా? ఏదో నాకు సర్దినాను, మనం నేర్చుకున్నాను కాదు. నేర్చుకుంటూనే ఉండాలి.
నేర్పిస్తుండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. కొంతమంది నాకు తెలిసిన రాసుకొని చెప్తుంటే కూడా ఒక ఆయన ఉందే రాసుకుంటే ఈడు రాసుకుంటున్నాను లాంటిది. ఎవరు రాసుకుంటారంటే ఈయన రాసుకుంటున్నారు. అంటే మీరు బైబిల్ ట్రైనింగ్ పొందినట్లంటే కొంతమంది సేవకులు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి సేవ విషయాలు తెలుసు, కొత్తగా బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు చెప్తాను. మీరు ట్రైనింగ్ అయినారు, మంచి వాక్యం నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోండి, ఇంకా బైబిల్ చదవండి, పొద్దున ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, సేవ క్రమంగా సేవ చేయండి. మన సేవలో మనం దేవునికి అవమానకరంగా ఉండకుండా దేవునికి మహిమకరంగా ఉండే సేవను చేద్దాం. ఇప్పుడు షాలెం బైబిల్ కాలేజ్, ఇది దేవుడు నాకు ఒక థాట్ ఇచ్చినాడు. ఎప్పుడు 2008లో